నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాచీన చారిత్రక ఆలయాలన్నీ విడతల వారీగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన బలగ భద్రమ్మ తల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగర ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న భద్రమ్మ తల్లి ఆలయం నాగావళి నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీకూర్మం, అరసవల్లి, ఉమారుద్రకోటేశ్వర ఆలయం, కల్లేపల్లి, కళింగపట్నం, మదీనాబాద్ వారి ఆలయాలను అభివృద్ధి చేసి పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా శ్రీకాకుళాన్ని అభివృద్ధి బాటలో అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. గారమండలం గొంటి పంచాయతీలోని లంకపేట గ్రామంలో ఘంటసాల స్మారక పీఠాన్ని కాశీ క్షేత్రంగా తీర్చిదిద్దటానికి అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరులో అతని స్వర భక్తుడు, స్వర పరిశోధకుడైన స్వర సామ్రాట్ డాక్టర్ టి శరత్ చంద్ర ఉన్నత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. హైందవ విలువల పరిరక్షణలో భాగంగా ప్రస్తుత పీఠాన్ని ఉత్తరాంధ్ర పీఠంగా తీర్చిదిద్దాలన్నది ఏనాటి నుంచో తన ఆశయమని డాక్టర్ శరత్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక గరిమెల్లా ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మానస ప్రణాళికను వివరించారు. 4వ తేదీ గురువారం సుప్రభాతం నుంచి తూర్పు కాశీ క్షేత్రంలో వేదోక్తమైన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రప్రథమ పీఠాధిపతిగా శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ పవిత్ర బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. తొమ్మండగురు ఘనాపాటీల దివ్య ఆశీస్సులు అందజేస్తారని, అనంతరం పీఠం ప్రాంగణంలోని శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారికి మహారుద్రాభిషేకం జరుగుతుందని, శ్రీ చండీ, నవగ్రహ, సుదర్శన హోమాలు జరుగుతాయని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భాగంగానే పీఠం ప్రాంగణంలోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, భక్తులకు పవిత్ర ప్రసాద వితరణ ఉంటాయన్నారు. అనంతరం అష్టాదశ పీఠ గోశాల, నక్షత్ర వనం ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర పీఠంగా నెలకొల్పడానికి నా యొక్క ఎప్పటిదో ఆశయం, ఈనాటికి దానికి ఒక ప్రతినిధి వస్తే బాగుంటుంది, అభివృద్ధి చేసేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువు, సద్గురువు ఉండాలి అని అన్వేషణలో సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారు ఈ ఘంటసాల గారి లెగసీని మరొక 50 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళడానికి నన్ను ప్రోత్సహించడం జరిగింది. వారు మన శ్రీకాకుళంలో ఘంటసాల స్మారక పీఠం తూర్పు కాశీ క్షేత్రానికి ప్రప్రథమ పీఠాధిపతిగా ఉండడానికి వారు ఒప్పుకున్నారు, అంగీకరించారు, సమ్మతించారు. దానికి ధన్యవాదాలు. అయితే అది నేను నాలోనే తపన చెందితే సుఖమేముంది? అందుకు మొట్టమొదటిగా పీఠం లాంఛనాల ప్రకారంగా అక్కడ లంకపేట గ్రామంలో ఉదయం 4వ తేదీ జూలై ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 గంటల నుంచి శరత్చంద్ర స్వర సారథ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి గీతాలు, ఘంటసాల గీతామృతం అనే పేరిట ఒక కార్యక్రమం నెలకొల్పుతూ ఈ సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారికి ప్రప్రథమ పీఠాధిపతిగా పట్టాభిషేకాన్ని నిర్వహిస్తూ వారికి పౌర సత్కారం చేయడానికి ఆ రోజే బాధ్యతలు ఇవ్వడం అనేది ఈ పత్రికా సమావేశంలో ఉన్నంత అంతరార్థం. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా హామీలు అమలు చేసి తీరాల్సిందేనని, అందులో ఆల్ టైమ్ రికార్డు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
తన క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకే రోజు 2 గంటల వ్యవధిలోనే పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయగలిగిందని రవికుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో 4,000 పింఛన్తో పాటు గత ప్రభుత్వం పాత బకాయిలు 3,000 కలిపి చెల్లిస్తామని ఇచ్చిన హామీని చంద్రన్న ప్రభుత్వం ఏక మొత్తంలో 7,000 చెల్లించి నిలబెట్టుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావిస్తూ ముందుకు పయనిస్తుందని కూన రవికుమార్ పేర్కొన్నారు. జగన్ అధికారంలో లేకపోతే సంక్షేమ పథకాలే అందవని వైకాపా కార్యకర్తలు కొందరు, వాలంటీర్లు కొందరు ప్రచారం చేశారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మేనిఫెస్టో ఇస్తాం. ఆ మేనిఫెస్టోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ మేనిఫెస్టో అమలుకు ప్రయత్నం చేస్తాం. అందులో కార్యక్రమాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు అమలు చేస్తాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలోనే రెట్రాస్పెక్టివ్గా అమలు చేయడం, అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచో ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల నుంచి అమలు చేయడం. అన్ని రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడి ఉండుండొచ్చు, అనేక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని ఉండుండొచ్చు. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చాం. పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్ని జూలై నెల నుంచి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే, మరుసటి నెల నుంచే దీనిని పెంచుతాం. 3,000 అందుకునే పెన్షన్ని 4,000 చేస్తాం. వికలాంగులకి 3,000 పెన్షన్ అందుకునే వికలాంగులకు 6,000 చొప్పున ఇస్తాం. 100% ఉన్నటువంటి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. ఇవి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. ఆ హామీలోనే రెట్రాస్పెక్టివ్గా అమలు చేస్తామని ఇచ్చాం. ఆ రెట్రాస్పెక్టివ్గానంటే ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడం. ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మే నెలలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జూన్ నెలలో కూడా పెన్షన్లు పంపిణీ చేసేననుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అంటే ఒక ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వ కాలం నుంచి కూడా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని అమలు చేశాం. ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ అమలు చేశాం. భారతీయ నూతన చట్టాలను జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎస్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినిలయం చట్టాలపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సదస్సులు, సెమినార్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ కొత్త చట్టాలను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఈ చట్టాలపై అవగాహన కల్పించి కొత్త, పాత చట్టాలలో మార్పులు, చేర్పులను క్షుణ్ణంగా వివరించి ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సకాలంలో సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకొచ్చిందని రమేష్ అన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం మత్స్యశాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ, గారా మండలాల్లో అధికంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మినీ జెట్టి అవసరమని, దాని నిర్మాణానికి
ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా పీజీపేట తీర ప్రాంతం కోతకు గురవుతోందని, నాగావళి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి అవకాశాలు పరిశీలించి ప్రణాళికలు తయారు చేయాలని మత్స్యశాఖ, ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అక్రమ చేపల చెరువులపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వీటి కారణంగా మత్స్యకారులు నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఈ డోల తిరుమలరావు, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యశాఖ నుండి అలాగే రెగ్యులర్ ఇరిగేషన్ మైన్ ఇరిగేషన్ చిన్న నీటి పారుదల శాఖ వారితో ఈరోజు ఇక్కడ డీడీ మత్స్యశాఖ ఆఫీస్ వారి ఆఫీస్లో ఇక్కడ రివ్యూ జరిగింది. ఈరోజు తీర ప్రాంతం ఇంత భారీ ఉన్నప్పుడు కూడా మత్స్యకారులు వలస వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడం, వాళ్ళు కనీసం డెడ్ బాడీలు కూడా రాని పరిస్థితి, వాళ్ళు అగమ్యమైన గోచర పరిస్థితిలో ఉన్నారు. దీంట్లో భాగంగా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు వారి కోరినప్పుడు వారు మినీ జట్టి కడతామని మాట ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా మినీ జట్టీల కోసం మనం ప్రపోజల్స్ చేయడానికి కోసం డిస్కషన్ జరిగింది. అలాగే జాతీయ విపత్తు కింద ఏదైతే పీజీపేట కానీ అలాగే కేమచ్చలేశం కోతకు గురయ్యి అక్కడ కళింగపట్నం బీచ్ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. గతంలో అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించిన సందర్భాలు అది. అలాగే మొగదలపాడుతో పాటు ఇక్కడ పెద్దగనగలవనిపేటలో కూడా పెద్ద ఎత్తున మంచి బీచ్ ఉండేది, ఆ బీచ్ కూడా కొట్టుకొని పోయింది. ఎందుకంటే ఒక పక్క నాగావళి నది, ఇంకొక పక్క వంశధార నది ఈ నియోజకవర్గంలో రెండు వైపులు కూడా సముద్రంలో కలిసే చోట్లు ఉన్నాయి కనుక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఎస్సీ గారు, డిఈ గారు అలాగే కన్సర్న్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కూడా డిస్కషన్ జరిగింది. దానికి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి, సెక్రటరీస్కి రాష్ట్ర స్థాయిలో మనం లెటర్ రాయడానికి డిపిఆర్స్ ప్రిపేర్ చేసి ఎంత కాస్ట్ అవుతుందో కూడా మనం ఒక కొలిక్కి వద్దామని కూడా నేను ఒక డెసిషన్ జరిగింది. దీంతో పాటుగా మత్స్యకారులకి మోటరైజ్డ్ బోట్స్, నాన్ మోటరైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్స్ కొన్ని కాలేదు, అవి కూడా రిజిస్టర్ కావాలి. వాళ్ళందరికి కూడా రేపు మత్స్యకార భరోసా కూడా వచ్చే విధంగా చూడమని కూడా డెసిషన్ తీసుకోవడం మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఫిష్ కల్చర్ పెద్ద ఎత్తున రివర్ బెడ్లో కొన్ని ఆథరైజ్డ్గా, అనాథరైజ్డ్గా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే పెద్దగనగలపేట సీసోర్లో కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఆ ఊర్లో వాటర్ పొల్యూట్ కూడా అవుతుంది కనుక అక్కడ ఆ ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆపి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాన్ని డెమాలిష్ చేయడానికి కూడా చేయమన్నాం. దీంట్లో భాగంగా ముందు పవర్ డిపార్ట్మెంట్కి మనం లెటర్ రాసి ఇమ్మీడియట్గా పవర్ కట్ చేయమని కూడా. జూలై 10న అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా నిరసనలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయని అన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారని, కేంద్రంలోని బీజేపీకి బలాన్ని బాగా తగ్గించారని తెలిపారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ తన పాత విధానాలనే కొనసాగించడానికి నిశ్చయించుకుందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తామంటున్నారని తెలిపారు.
ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించని యజమానులకు వేసే జరిమానాపై రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనివల్ల రాబోయే కాలంలో యజమానులు ఎవరూ పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యజమానులకు తొత్తు అని, ఎన్నికలైన వెంటనే రుజువు చేసుకుందని, అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమవుతుందని తెలిపారు. లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాల సారమంతా పోతుందని, సమ్మెలు చేయటం కూడా సాధ్యం కాదు. పనివేళలు పెంచటం, ఉన్న హక్కులు తొలగించటం, జీతాలు పెంచకపోవటం, నిర్బంధాన్ని తీవ్రతరం చేయటం యజమానులకు తేలికవుతుందని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, సేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రిమ్స్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ కార్మికుల ఐక్య జీతాలు మరియు ఈపీఎఫ్, ఈఎస్ఐలు సక్రమంగా చెల్లించినందుకు గాను నిరసన కార్యక్రమం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కృష్ణా కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ మరియు సాయి సెక్యూరిటీ ఏజెన్సీ వారు కార్మికులకు జీతాలు సమయానికి చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే కనీస వేతనం ఇవ్వకుండా ఈఎస్ఐ, ఈపీఎఫ్లు వారికి తోచిన విధంగా అక్రమ మార్గాల్లో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుని సరైన వేతనాన్ని ఈ 3 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వేయలేదు. అలాగే కోవిడ్లో మరణించిన వారికి ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలేదు. కార్మికులంతా సిఐటియు అనుబంధంగా పనిచేస్తూ గౌరవాధ్యక్షులు బండారు మురళీ గారు ఈ ఏజెన్సీలను రద్దు చేస్తూ యాప్కోస్లోకి శానిటేషన్ కార్మికులను, సెక్యూరిటీలను చేర్చాలని, కనీస వేతనం, మున్సిపల్ కార్మికుల కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల 24 జీవోను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి 21,000 జీతం చెల్లించాలని, కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐలను సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాకోటి చిన్నారావు మాట్లాడుతూ 3 రోజులలో మా సమస్యలను ఏజెన్సీలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి కృష్ణవేణి, అల్లాడ సావిత్రి, మామిడి నారాయణ, ఎస్ లక్ష్మి, బి సంతోషి, డోల భారతి, సిఐటియు నాయకులు ప్రకాష్, ఎం రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి, మతత్రయ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం 7:50 కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.